కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న కోర్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై కమిషన్ ఏర్పాటును సమర్థిస్తూ అది చట్టబద్దమేనని తెలిపింది. నివేదిక తయారు చేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసులో పిటిషన్లు దాఖలు చేసిన మాజీ సీఎం ఎస్కే జోషితో పాటు నాటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు కూడా ఊరట లభించినట్లుగా అయింది. కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. యాజ్ ఫార్ యాజ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఆఫీసర్ సంబంధించి, ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు, వారికి రెప్యుటేషన్ కానీ వాటి మీద అడ్వాన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ది మెటీరియల్ విచ్ ఈస్ దేర్ విత్ ద కమిషన్ టు హ్యావ్ ఎనీ ప్రైవేట్ against them must be put on notice to them and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be made basis for any action against the KCR garu, Harish Rao garu or any of the officers. Partly allowed ante హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం కూడా రాంగ్, ఇది ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దాని మీద ఏమైనా ఫైండింగ్ ఇచ్చినారంటే కమిషన్ ఏర్పాటు చేయడం ఇల్లీగల్ కాదు. ది గవర్నమెంట్ హెస్ గాట్ పవర్ టు కాన్స్టిట్యూట్ ద కమిషన్, సో ది కమిషన్ హెస్ బిన్ వ్యాలిడ్లీ కాన్స్టిట్యూట్ అని రిపోర్ట్ ఇచ్చినారు. కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్, అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హౌఎవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో that cannot be a basis for any action against any officers including Sri KCR garu, Sri Harish garu. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ చెత్తబుట్టలో వేయదగింది అంతే. సిబిఐ ఆ కమిషన్ బేసిస్ మీద ఏ ఎంక్వైరీ చేయరాదు. Once a court has given direction that therefore the commission cannot be made basis for any action including CBI. It is a fundamental law. If you want to condemn any person, you must be hurt that person by putting the material against him to him, and also have a right to cross-examine the persons who has given statement against them, and also deal with the material against them. Commission has not given any such opportunity. Commission has not invoked section 8. Therefore, they were called only to assist the commission to give information, not finding against any findings against them. Therefore, the commission report is fundamentally flawed, and therefore it's a violation of Article 21. Commission undaradu ayipindi. Commission is closed now. No more commission. Justice Ghosh is there in the Bengal voting. ఏది సెక్షన్ 8B ఆఫ్ ద ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఘోష్ కమిషన్ ఇస్ కరెక్ట్, అపాయింట్మెంట్ ఇస్ కరెక్ట్, కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల